ప్రభువుని నమ్ముకోకముందు నువ్వు ఎలా ఉన్నావో మాకెందుకు, నువ్వేం చేసావో మాకెందుకు, ఏం తిన్నావో ఎలా ఉన్నావో మాకెందుకు. అవకాశం వస్తే సాక్ష్యానికి సమయం ఇచ్చినప్పుడు చెప్పుకో. కానీ ప్రభువులోకి వచ్చాక, ప్రభు మార్గంలోకి వచ్చాక నియమంగా ఉండాలి, క్రమంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, తిన్నగా ఉండాలి. అప్పుడు ఉన్నట్టు ఎప్పుడు ఉంటాను, అప్పుడు తిన్నట్టు ఎప్పుడు తింటాను, అప్పుడు చేసినట్లు ఇప్పుడు కూడా అన్నీ చేసేస్తానంటే ఎగిరిపోద్ది. ఎగిరిపోద్దంటే నేను ఎక్కడ కుట్టేస్తానని కాదండి, దేవుడు ఎక్కడ కుట్టేస్తాడు. భక్తిహీనుల నడినెత్తి ఏమవుద్దట, ఓడగొట్టబడుద్ది అన్నది. అదే ఎగిరిపోవటం అంటే. నేను దాన్ని ఎలా చెప్పానండి, తప్పు మాట కాదు అది. కానీ ఎగిరిపోద్ది సుమి, జాగ్రత్త. అప్పుడు ఉంటూ ఇప్పుడు ఉంటానంటే కుదురుతుందా? ప్రభువుని నమ్మిన తర్వాత కూడా పిల్లల్ని పిలుస్తారు, రైట్రా ఈ రూపాయి బయటకెళ్ళి కొనుక్కుని లోటా బయటకెళ్ళి పోయించుకొచ్చాయి అంటారు. రూపాయికి ఆశపడి వాడు వెళ్ళి లోటా బయటకెళ్ళి పోయించుకొచ్చేస్తాడు. జాగ్రత్తగా లోటా లోపల తీసుకువెళ్ళి హల్లెలూయా యేసయ్యా ఎవరో చూస్తలేదు కదా అని తాగేస్తారు. ప్రభువుని నమ్మిన తర్వాత కూడా నువ్వు అలా చేసావంటే నీలో ఏముంది? వంకరితనం. ఇప్పుడు చూలింతగా ఉన్నప్పుడు ఉన్నట్టే, బాలింతగా ఉన్నప్పుడు ఉంటానంటే కుదురుద్దా? కుదరదు కదండి. చూలింతే, బాలింతే ఒకే వ్యక్తి కావచ్చు, కానీ చూలింతగా ఉన్నప్పుడు వేరు, బాలింతగా ఉన్నప్పుడు వేరు. చూలింతగా ఉన్నప్పుడు నువ్వు అడిగినవన్నీ తెచ్చిపెట్టాం, అడగకపోయినా అడిగి కనుక్కుని మరీ కొనుక్కుని తెచ్చిపెట్టాం. మటన్ మంచూరియాలు, చికెన్ జింజర్లు, తంగిడి కబాబులు, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్లు, జ్యూసులు, స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ తెచ్చిపెట్టాం. సరే, ఒక గడియలో బిడ్డకు జన్మనిచ్చావు, నెలలు నిండాయి, బిడ్డకు జన్మనిచ్చావు, పాప బాబు పుట్టారు. ఇప్పుడు చూలింతవి కాస్త ఏమయ్యావు? బాలింతవయ్యావు. బాలింత అయిన తర్వాత కూడా ఎక్కడ ఉంది మటన్ మంచూరియా? తెచ్చిపెట్టండి, తంగిడి కబాబ్ తినేస్తాను, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అంటే పెడతామా? మొట్టుగా వేస్తాం, తప్పమనేసి పాత బెల్లం పెడతాం, తిను. ఇంగువ మింగిస్తాం, మింగు. పప్పు నుండి త్రాగిస్తాం, త్రాగు. బీరకాయ కూర వండి పెడతాం, తిను. ఎల్లుపాయ కూర వండి పెడతాం, తిను. చెవుల్లో దూదులు పెట్టుకో, తలకు గుడ్డ కట్టుకో, నడికట్టు జాగ్రత్తగా కట్టుకుని ఉండు. చల్లగాల్లో తిరగొద్దు, కాళ్ళు చల్లనీళ్ళు తడవనివద్దు, చల్లనీళ్ళు తాగొద్దు, గోరువెచ్చని నీళ్ళు త్రాగు అని చెప్తాం. ఎందుకు? అంతకుముందు అలా చెప్పలేదుగా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే అప్పుడు నీవు చూలింతవు కాబట్టి చెప్పలా. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు నువ్వు బాలింతవు కాబట్టి చెప్తున్నావు. చూలింతగా ఉన్నప్పుడు నీ ఆరోగ్య పరిస్థితి వేరు, బాలింతగా ఉన్నప్పుడు నీ ఆరోగ్య పరిస్థితి వేరు. అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉంటాను, అప్పుడు తిన్నట్టు ఇప్పుడు తింటానంటే నీకు తేడా చేస్తుంది. నీకు తేడా చేస్తే పుట్టిన బిడ్డకు తేడా చేస్తుంది. పుట్టిన బిడ్డకు తేడా చేస్తే మా జేబుకు తేడా చేస్తుంది. మా జేబుకు తేడా చేసాక మాకు తేడా చేస్తుంది. ఇన్ని తేడాలు కాకుండా ఉండాలంటే నువ్వు తేడా కాకుండా ఉండాలి. కాబట్టి నువ్వు పత్యం చేయాలి. పచ్చి బాలింత పచ్చంతో సమానంగా చేయదగ్గ ఏకైక భక్తి క్రైస్తవ భక్తి.